విశాఖలో వైసీపీ నేతలు కోటి సంతకాల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దెలపాలెం హైవే వరకు భారీ ర్యాలీ తీశారు. జిల్లా నుంచి కేంద్ర పార్టీ కార్యాలయానికి సంతకాల పత్రాలు వాహనాల్లో పంపించారు. ర్యాలీలో వైసీపీ శ్రేణులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక విశాఖ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి 4,86,000కు పైగా సంతకాలు సేకరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతుంది. మనం ర్యాలీని కూడా చూడొచ్చు. పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ సమన్వయకర్త కన్నబాబుతో పాటుగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా నియోజకవర్గాల సమన్వయకర్తలు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపుగా 5 లక్షలకు పైనే ఈ విశాఖ జిల్లా నుంచి ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వీళ్ళైతే సంతకాలు చేసినటువంటి వాటిని అన్నింటినీ తీసుకుని ఒక ర్యాలీ అయితే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చాలా కాలం తర్వాత వైసీపీ చేస్తున్నటువంటి ఒక భారీ ర్యాలీ కావడంతో బల ప్రదర్శన అనేది ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాల సంబంధించి సమన్వయకర్త ముఖ్యంగా ప్రస్తుతం కన్నబాబు ఉన్నారు. ఏం సార్, అంటే ఇది ఒక పెద్ద బల ప్రదర్శన అనుకోవచ్చా? ఏంటి అసలు దీనికి సంబంధించి? బల ప్రదర్శన కాదు, ప్రజా ప్రదర్శన. చంద్రబాబుకి ఎంత వ్యతిరేకత ఉందో చెప్పే ప్రదర్శన ఇది. జనం కోసం వైఎస్ఆర్ పార్టీ, జగన్ గారి గళం ఇది. అక్కడ మాట్లాడతాం. మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇంతమంది మొబిలైజేషన్, అంటే సంతకాలే కాదు పబ్లిక్ కూడా ఇదే విధంగా వస్తున్నారని చెప్తున్నారా? ఇది మొబిలైజేషన్, మేనేజ్మెంట్ కాదు. మేనేజ్మెంట్ చేసేది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్, ఆయన నాయకత్వాన్ని, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు దుర్మార్గపు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు స్వచ్ఛందంగా ఈ రోజుగా వేలాదిగా తరలి వచ్చారు. ఎప్పటికైనా ఈ కూటమి నాయకులు తప్పు తెలుసుకుని ప్రజా కంటక నిర్ణయాల్ని, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలి. పీపీపీ అని చెప్పి ప్రజలు మభ్యపెట్టడం కూడా, ప్రజల ఆరోగ్యానికి తూట్లు పడకుండా ఇప్పటికైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు ఈ విధంగా పెద్ద ఎత్తున స్పందించారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే రన్ చేయాలి, ప్రభుత్వంలోనే కొనసాగాలన్నది మా డిమాండ్. అంటే ఇక్కడ చూడొచ్చు, అంటే ఒక పక్క నుంచి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం అంతా కూడా వస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఉన్నారు. ఏంటి అసలు ఇంత జనసందోహాన్ని ఒకసారి, అంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో ఈ రోడ్ల మీదకి వచ్చిన జనం బట్టి అర్థమవుతూ ఉంది. ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల ప్రతులను గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ గారే ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేట్టుగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఈ ర్యాలీకి సంబంధించినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఇప్పటికే వైసీపీలో అన్ని నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారు. ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్కి కోటి సంతకాలు సేకరించి ఆ పత్రాలన్నింటినీ కూడా ప్రస్తుతం గవర్నర్కి 18వ తారీఖున అందించడానికి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం సంతకాలు చేసిన దాదాపుగా 5 లక్షలకు పైనే సంతకాలు పత్రాలను అయితే ప్రస్తుతం ఒక భారీ ర్యాలీగా ఆ మంగళగిరికి తరలించడానికి సిద్ధం చేసినటువంటి అయితే. మరో పక్క చూస్తే అటు అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ కూడా భారీ ర్యాలీతో వీటిని ఇటు మంగళగిరి వరకు వైసీపీ ప్రధాన కార్యాలయానికి తరలించడానికి అయితే ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.